అబౌట్ ఇంటెలెక్చువల్ కాన్సెన్సియా. దాన నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్, బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి, అక్కడ ముందు సునీతారెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చిండు రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్స్ఎంపీ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. విలాస్ మహబూబ్ నగర్, విలాస్ చేవెళ్ళ, విలాస్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటికే నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా? ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా. వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది ఆయన. నేను పత్రిక ముఖంగా చెప్పాను, లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. వచ్చిండు మహేష్ గౌడ్ గారి దగ్గరికి, ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు. సీక్రెట్ క్రష్. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీ డైరెక్ట్. నా బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులు కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ, ఇక మిగిలిందేముందే? అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల కాలం నాకు తోడు నిలిచిండ్రు.
నేను కనీసం వాళ్ళ అభిమానాన్ని కాపాడాలి. నాకు వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినా పదవులు ఇచ్చే శక్తి నా చేతిలో వేకింది. వాళ్ళ పదవులు ఇప్పించే శక్తి నాలో కోల్పోయారు.